నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నాం సీఎం జగన్. జనసేన అధినేత పవన్ కు పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంటోంది. వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ. ప్రజాదరణ చూసి ఓర్వలేకనే సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు. ఎన్నికల ప్రచారంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్వైభవం కోసం తమ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి చేస్తూనే ఉందని సీఎం జగన్ అన్నారు. మంగళవారం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమితి సభ్యులు సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ విషయంతో తమది రాజీ లేని ధోరణి అని వాళ్లకు జగన్ స్పష్టం చేశారు. ఎన్నికల వేళ పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని కోరుతున్నామని పోరాట కమిటీ సమితి నాయకులకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. జై జగన్, జై జగన్, జై జగన్. మాత్రం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిది, ఇక్కడ లేకున్నా ఈ దాదాపుగా 5 సంవత్సరాల పాటు మనం అధికారంలోకి రాక మునుపుడు నుంచి ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ తోడుగా ఉంటూ వస్తా ఉన్న నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, కొంతమంది నా అన్నలకు కూడా, మీ అందరికీ కూడా మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు పేరు పేరున 2 చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయ్యాం. రాబోయే రోజుల్లో, మరో 18 రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల కురుక్షేత్రంలో ఈరోజు మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఈరోజు అందరం ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా. మనకు ఒక వైపున చూస్తే మనకు అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు. అటువైపు మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అని చెప్పి చూస్తే ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు ఇటువైపున కనిపిస్తాడు. కానీ అటువైపున చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కూటమిలో వాళ్ళను చూస్తూ ఉన్నప్పుడు ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళందరూ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పవన్ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంటోందని వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. మంగళవారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రజల ముందు బహిరంగ సభల్లో ఈ రకమైన తీరు ప్రదర్శిస్తున్న పవన్ రాజకీయాల్లో పోటీకే అనర్హుడని చెప్పారు. పవన్ కు ఒళ్లంతా ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ ప్యాకేజీ రాజకీయాల కోసం చిరంజీవిని కూడా రాజకీయాల్లోకి తెస్తున్నారు. ఏపీలో రాజకీయాల్లో పవన్ సినిమా ఫ్లాప్ అయిందని, సినీ స్టార్ గా చిరంజీవి అంటే అందరికీ గౌరవంగా ఉంటుందన్నారు. మోహన్ రెడ్డి గారు చేశారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత. ఈ రోజున మీరు 2018 డిఎస్సిలో పోస్టుల్ని ఇవ్వలేదు. అదేవిధంగా మీరు చేయలేనటువంటి పనిని చేయడమే కాకుండా లాంగ్ పెండింగ్ లో ఉన్నటువంటి 1990
98 డిఎస్సికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మొత్తం ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత 14,219 పోస్టులని, టీచర్ పోస్టులని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేస్తే మీ హయాంలో 0. ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా ఇవాళ మళ్ళీ దొంగ మాటలతోటి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి తొలి సంతకం అని మాట్లాడడానికి అసలు బాధ్యత ఉన్నటువంటి మనిషేనా మీరని అడుగుతూ ఉన్నాం. ఈ రోజున మేము పాఠశాల విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టే ఎక్కడా కూడా వేకెన్సీ లేదు అనేటటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలల్ని ఇవాళ తీర్చిదిద్దాం. ఎక్కడ సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నాం. ఎక్కడా కూడా ఉపాధ్యాయులు లేకుండా ఉండకూడదు, ఖాళీలు ఉండకూడదు అనేటటువంటి దానితో రిక్రూట్ చేశాం. ఈరోజు మళ్ళీ తాజాగా మళ్ళీ డిఎస్సిని కూడా మేము నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నాం. దాని ద్వారా కూడా మొత్తం ఈ రోజున ఇంకా 6,100 పోస్టులని భర్తీ చేయబోతున్నాం. మొత్తం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 20,319 టీచర్ పోస్టులని ఈ రోజు నియమిస్తుంటే మీ హయాంలో ఒక్క టీచర్ నియామకం కూడా జరగకుండా ఇవాళ మెగా డిఎస్సి మొదటి సంతకం అని మాట్లాడడం అనేటటువంటిది ఇది ఎంత బాధ్యతారాహిత్యమో ప్రజలకు అర్థం కావడం లేదని అనుకుంటున్నారా? పాఠశాలల్లో ఎక్కడా కూడా విద్యల విషయంలో, నాణ్యత విషయంలో రాజీ పడడం లేదు. వాళ్ళకి అత్యంత ఆధునికమైనటువంటి పాఠశాలని ఈ రోజున మీ కళ్ళ ముందు చూపిస్తూ ఉన్నాం. నాడు నేడు ద్వారా 100 కోట్ల రూపాయలు వెచ్చించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా పేద పిల్లలు చదువులో వెనకబడకూడదు, కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా చదువుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున పాఠశాలలను ఆధునీకరించడమే కాదు, టీచర్లను ఎక్కడా కూడా వేకెన్సీ అనేటటువంటిది లేకుండా వాళ్ళని నియమించడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఒక అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నాం. అది మా కమిట్మెంట్. మీరు టీచర్లనే నియమించరు, పాఠశాలల్ని గాలికి వదిలేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్ అంటే మీకు అసలు అదొక పనికిరానటువంటి స్కూల్స్ కింద. పేద ప్రజలకు రామరాజ్యాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఇష్టానుసారంగా మాట్లాడే అబద్దాల పుట్ట చంద్రబాబు నాయుడు అని దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు. 38వ వార్డు వైసీపీ అధ్యక్షులు సన్యాసిరావు ఆధ్వర్యంలో దక్షిణ పరిశీలకులు ద్రోణంరాజు, శ్రీవాత్సవ్, మోగి శ్రీనివాసరావుతో కలిసి వాసుపల్లి వార్డులో 2వ రోజు ప్రచారం విస్తృతంగా సాగించారు. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్కే ఓటు వేస్తామంటూ వాసుపల్లి గణేష్ కుమార్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. బీచ్ రోడ్డు బుక్క వీధిలోని వాసుపల్లిపై అభిమానంతో పూల వర్షం కురిపించారు. మళ్లీ మీరే మా ఎమ్మెల్యే అంటూ జై కొట్టారు. వివేకానంద స్కూల్ ప్రిన్సిపల్ కేఎస్ఎన్ మూర్తి వాసుపల్లికి మద్దతు తెలిపారు. పంజా జంక్షన్ నుండి అగ్రహారం వీధి, బొక్క వీధి, పెదకాలువ ఏరియా, యాసిన్ బాబా దర్గా సెంటర్, కంచెర వీధి, వెంకటేశ్వర టెంపుల్, బుక్క వీధి, భూలోకమ్మ ఆలయ, శ్రీరామ్ పాఠశాల జంక్షన్ తదితర ప్రాంతాలలోని వాసుపల్లికి అభివాదం చేస్తూ ఓటర్లను అభ్యర్థించారు. పేరెంట్స్ స్టాఫ్ కొంచెం అంతా జగన్మోహన్ రెడ్డి అంటే మాకు కొన్ని కారణాలు చాలా ఇష్టం. రాజశేఖర రెడ్డి గారి టైంలో సార్ నాన్న జీవనం ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక కొత్త రిజర్వనేషన్ వచ్చింది. నాయకులు, కార్యకర్తలు కొత్త ఎనర్జెటిక్ లెవెల్స్ పెరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ చేశారు ముస్లిమ్స్ కోసం అని చెప్పి ఆ రోజు నుంచి గుండెలో పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మాయిని ఈరోజు అదే స్థానంలో పెట్టుకున్నారు. సెక్యులరిజం కాపాడే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాగే మత్స్యకారులు 1 సైడ్ ఓటింగ్ చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణ్స్ ముఖ్యంగా మా శ్రీవాత్సవ్ గారు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈ నియోజకవర్గానే కాదు జిల్లాలోని కూడా బ్రాహ్మణ్స్ అందరూ కూడా మాకు చేస్తూ ఉన్నారు అన్నమాట. ఏదైతే మా బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఎంత ఎలివేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు నామినేషన్ సందర్భంగా మంగళవారం ప్రత్యేకంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో అధిక సంఖ్యలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీతమ్మ ధార నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు కాషాయంగా
కాషాయమయంగా ఆయా ప్రాంతాలన్నీ కూడా పార్టీ జెండాలతోటి తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా విశాఖ ఉత్తర టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి మంచి ఆదరణ లభిస్తుందని, ప్రతి ఒక్కరు కూడా కూటమి అభ్యర్థులను ఆదరిస్తున్నారన్నారు. టీడీపీకి మద్దతునిచ్చి మరింత నగరంగా అభివృద్ధి చెందాలని కోరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా అయ్యేటప్పుడు వాంబాయి కోన్లు అభివృద్ధి చేశారు. అదే వాంబాయి కోన్లు ఈ రోజు మరమ్మతులు డబ్బులు లేవు, ఏదో ప్రభుత్వం చేయండి అని చెప్పిన మాట ఈ రైలు వెంకటరావు గారికి చదవుతున్నాను. అదేవిధంగా ఇలా చూసుకుంటే ప్రభుత్వాలు అందరికీ నమస్కారం. ఈరోజు వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు 26వ వార్డులో చిన్న ఊరు, మషీద్, బోరావారి వీధి, రామకృష్ణ నగర్, లలిత నగర్, చాకలిపేట 80 ఫీట్ల రోడ్డు ప్రాంతంలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగున ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ప్రజలందరికీ మేలు జరుగుతుందని, ఆయన చేపట్టినటువంటి సంక్షేమ ఫలాలు ప్రజలు ఎన్నటికీ మరవలేరని అన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు ఉడా రవి, జీవి రవిరాజు, జేసీఎస్ కన్వీనర్ బులుసు జగదీష్, 26వ వార్డు సీనియర్ నాయకులు బొడ్డేటి కిరణ్, పార్టీ శ్రేణులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎమ్మెల్యే, జగన్ గారు సీఎం గ్యారంటీ సార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 26వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చూశారు, మీరే చూశారు, ప్రజల దగ్గర నుంచి ఎంత విశేషమైన స్పందన ఉందో. తప్పకుండా ఏదైతే గవర్నమెంట్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము నిర్వహించిన గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి తలుపు తట్టి ప్రతి గడపలోని కూడా తిరిగాం. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల దగ్గర నుంచి మేము కష్టపడడానికి విశేషమైన స్పందన వస్తుంది. తప్పకుండా ఏదైతే ఇప్పటి వరకు 4 సంవత్సరాల 10 నెలల కాలం ఏదైతే మంచి చేసామో ఆ మంచి ప్రతిఫలంగా ప్రజలందరూ కూడా ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, విశాఖపట్నం నగర అభివృద్ధి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా నేను గడిచిన 5 సంవత్సరాలకి ఎలాంటి పదవి లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను పాటిస్తూ ఆయన ఆశీస్సులతో పెద్ద ఎత్తున 435 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. 1450 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించే అడుగులు వేస్తున్నాం. తప్పకుండా ప్రజలను ఆశీర్వదిస్తే ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఉన్నత నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతాం.
విశాఖ నగరంలోని ఎన్ఏడి భాష్యం బ్రాంచ్ విద్యార్థులు మార్కులు సునామీ సృష్టించారు. 10వ తరగతి పరీక్షలకు మొత్తం 327 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 168 మంది కాగా 100కు 100 మార్కులు సాధించిన విద్యార్థులు 139 మంది ఉన్నారన్నారు. ఈ సందర్భంగానే ఇంతటి ఘన విజయానికి సాధించిన విద్యార్థులను భాష్యం విద్యా సంస్థల చైర్మన్ శ్రీ భాష్యం రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయానికి కారణాలైన అధ్యాపకేతర సిబ్బందికి సహకరించిన తల్లిదండ్రులకు చైర్మన్ రామకృష్ణ, విశాఖ భాష్యం విద్యా సంస్థల CEO సత్యం, జోనల్ ఇన్ఛార్జ్ కె వెంకట్ అభినందనలు తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు మణికాంత్ రెడ్డి, విశాఖపట్నం ఎన్ఐడి బ్రాంచ్ భాష్యం విద్యా సంస్థ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. నేడు వెలువడిన ఈ SSC 2024 ఫలితాలకు సంబంధించి ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే విడుదల చేశారో దానికి సంబంధించి మా విద్యార్థులు చాలా మంచి మార్కులు సాధించడం జరిగింది, విద్యార్థులు. సో దానికి సంబంధించి మా ఎన్ఐడి భాష్యంకి సంబంధించి మొత్తం 327 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా దానిలో మాలినేని లిఖిత అని పాపకి సంబంధించి 592 మార్కులు సాధించడం జరిగింది. ఈ ఘన విజయానికి సంబంధించి మా చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు, మా వైజాగ్ CEO సత్యం గారు, మా జోనల్ ఇన్ఛార్జ్ వెంకట్ గారు అందరూ చాలా ఘనంగా అభినందించడం జరిగింది మా విద్యార్థులందరినీ. అంతేకాకుండా మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 550 మార్కులు పైన సాధించిన విద్యార్థులు 89 మంది ఉండగా 500 పైన మార్కులు సాధించిన వారు 168 మంది ఉన్నారు. వీళ్ళల్లో మ్యాథ్స్లో 100కి 100 సాధించిన విద్యార్థులు 19 మంది ఉండగా సైన్స్లో 7, సోషల్లో 12 మంది. ఇలాగా రాసిన ప్రతి విద్యార్థులు కూడా మంచి రిజల్ట్ని పొంది చాలా మంచి దీనిలో అభినందించడం జరిగింది. ప్లస్ దాంతోపాటు మా విద్యార్థులందరూ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ రిజల్ట్ సాధించారో వీళ్ళే కాకుండా IIT ఓరియంటెడ్ కూడా మొన్న వెలువడిన రిజల్ట్లో మా గుంటూరు భాష్యం కాలేజీకి సంబంధించి పిల్లలందరూ కూడా మంచి రిజల్ట్ సాధించడం జరిగింది. పట్లాగే ఇప్పుడున్న ఎవరైతే SSC పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులందరూ కూడా మా గుంటూరు IIT కాలేజీలకు సంబంధించి దానికి కూడా సెలెక్ట్ అయ్యి ఈ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి కూటమిగా వచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ముందు కొట్టుకుపోవటం ఖాయమని వైసీపీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కె రాజు అన్నారు. ఈ మేరకు 48వ వార్డు పరిధి బర్మా క్యాంపులోని బొగ్గు సీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని కేకే రాజు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు. ఈ కార్యక్రమంలోని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, వార్డు ఇన్ఛార్జ్ నీలి రవి, కన్వీనర్ వసంతల అప్పారావు, కరి రామారెడ్డి, రాజన్న గంగారాజు, భూలోక్, చెల్ల సత్యనారాయణ రెడ్డి, పద్మ, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు, ఆత్మీయ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 48వ వార్డులో 48, 47 వార్డు అబ్జర్వర్ సీనియర్ నాయకులు బొగ్గు శ్రీని గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఎన్నికలకు సంబంధించి కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన బొగ్గు శ్రీని గారికి, మా మండల అధ్యక్షులు 49వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు గారికి, JCS మండల కన్వీనర్ సోదరులు నీల్ రవి గారికి, సీనియర్ నాయకులు అదేవిధంగా JCS మండల కన్వీనర్ వసంతల అప్పారావు గారికి,
సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి గారికి, రాజాన గంగరాజు గారికి, కళ్యాణ్ శ్రీని గారికి, భూలోక్ గారికి, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు పద్మ గారికి, రమణ గారికి, ఇతర కర్రీ రామారెడ్డి గారికి, అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 48వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు మనందరికీ కూడా రేపు కరెక్ట్గా మనకి 20 రోజులు ఉన్నాయి. ఈ రోజు నుంచి ఎన్నికలు. మే 13వ తారీఖున జరగబోయే విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తన ఎన్నికల నామినేషన్ను రిటర్నింగ్ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా తన నివాసం నుంచి సీతమ్మధార ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ సీనియర్ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే నిర్వహించిన భారీ ఊరేగింపు ర్యాలీ ఆకట్టుకుంది. సర్కారు అనేటువంటి పేరుతో దేశమంతా కూడా మోదీ హవా నడుస్తోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థిగా వీరు గెలుపొందుతారని, అందులో విశాఖపట్నం భారతీయ జనతా పార్టీకి విశాఖ ప్రజలు ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీని, ఈ కూటమిని కూడా గతంలో ఆదరించారు. సో కాబట్టి మరొక్కసారి విశాఖపట్నం నార్త్ నుంచి పెద్ద మెజారిటీతో గెలుస్తారన్నటువంటి విష్ణుకుమార్ రాజు గారు గెలుస్తారన్నటువంటి ధీమా మా అందరికీ ఉంది. సో విశాఖ నార్త్ ప్రజలందరూ అభివృద్ధి కోసం తమ బాగోగులు చూసుకునేటువంటి 5 సంవత్సరాలు ఇక్కడే ఉండి, వారి మధ్యనే ఉండి వారి అభివృద్ధికి పాటుపడేటువంటి విష్ణుకుమార్ రాజు గారికి పూర్తి మద్దతు ప్రకటించాలని విశాఖపట్నంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన కార్యకర్తలందరితో సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని వైసీపీ ట్రేడ్ యూనియన్ నేత గౌతమ్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆయా హామీలను నిలబెట్టుకున్న ఏకైక సీఎం జగన్ అని, మళ్లీ అధికారంలోకి వస్తే మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులను సైతం రెగ్యులర్ చేస్తారని, ఉద్యోగులకు అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైసీపీనేనన్నారు. పెండింగ్ బకాయిలు చెల్లింపుతో పాటుగా వారి సమస్యలు పరిష్కారానికి కూడా సీఎం తన పాలనలో ఎంతో కృషి చేశారన్నారు. 2014 అనేటువంటి కట్ ఆఫ్ కూడా పెట్టుకునేటువంటిది మీకు అర్థం కాలేదా? ఆనాడు చేసినటువంటిది ఇవాళ కూడా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తుల పైన ప్రేమాభిమానాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి లక్షలాది మంది ఉద్యోగుల యొక్క జీవితాలు బాగు చేయటమే కాకుండా ఉద్యోగ భద్రత కల్పించినటువంటి ఆయన ఆర్టీసీని, కార్పొరేషన్గా ఉండేటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వేలాది మంది ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ చేసినటువంటి ఇది కనపట్లేదా చంద్రబాబు నాయుడు, రామోజీరావు అనేటువంటి మేము అడుగుతా ఉన్నాం. ఇదే కాదండి, ఇవాళ దీనిలో కూడా
మీరందరూ కూడా తెలిసినటువంటి విషయం. ఈ ఉద్యోగ సంఘాలన్నీ కూర్చుని నియమ నిబంధనలు తయారు చేశారు. అదే గనక కాదు అనుకుని కనుక ఈయన మొత్తాన్ని గనక కళ్ళు మూసుకుని మొత్తం అందరినీ కూడా చేసినట్లయితే ఇదే రామోజీరావు, ఇదే చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా ఇచ్చేశారు, మీ ఇళ్లలో వాళ్ళకు కూడా ఇచ్చారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఒక ప్రభుత్వ సంస్థలో ఉన్నప్పుడు, ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పద్ధతిలో ఒక నియమ నిబంధనల ప్రకారంగా వెళ్లేటువంటి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి అందరు ఉద్యోగస్తుల్ని ఒప్పించి ఈ రకంగా తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు సంబంధించినంత వరకు ఆయన మాట్లాడతాడు, వారి ఉద్యోగాలు తప్ప తతిమాయి పర్మనెంట్ చేస్తా ఉన్నారు. కానీ అంటే ఏంటి దాని అర్థం? అంటే ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకి ఎవరైతే ఉద్యోగస్తుల పేరు మీద అనౌన్స్మెంట్ జరిగిందో వాటిల్లో కూడా అందరినీ కూడా నియామకం చేయాలనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఈ రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు. అసలు వీళ్ళకి బుద్ధి ఉందా? అసలు వీళ్ళు ఏమన్నా భోజనం తింటున్నారా లేదా అనేటువంటి నాకు అర్థం కావట్లా. అశుద్ధం తింటున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి రాతలు రాస్తా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఇప్పటికైనా కూడా గ్రహించండి. ఉద్యోగస్తులంటే ప్రేమాతి సేవలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికులు 9,000, 8,000తో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏకదమని వాళ్ళు 21,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కిందా లేకపోతే జగన్ గారికి దక్కిందా? రోజు మేము అరెస్ట్ అయ్యేవాళ్ళం, రోజు ఉద్యమాలు చేసేవాళ్ళం. చంద్రబాబు నాయుడులో 9,000 నుంచి పెంచేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వచ్చిన తర్వాత సంతకాలు చేసేటువంటి మొట్టమొదటి సంతకాల్లో మున్సిపల్ కార్మికులకు 21,000 నుంచి 22,000 రూపాయలు తీసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇది కనపట్టలేదా మీకు? అదే కాదండి, కార్మిక వర్గం ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే కార్మిక వర్గం ఆటో డ్రైవర్. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ రమాకుమారి విజ్ఞప్తి చేశారు. కూటమి మోసాలను నమ్మొద్దని సూచించారు. జీవీఎంసీ 61వ వార్డు కార్పొరేటర్ కొనతాల సుధా ఆధ్వర్యంలో బాపూజీ కాలనీ, ఎస్సీ కాలనీ నిర్వహించినటువంటి ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రమాకుమారికి స్థానిక ప్రజలు పూలమాలలు, హారతులతోటి ఘన స్వాగతం పలికారు. అక్కడ ఎటు చూసినా కూడా జన సందోహంతో నిండిపోయి ఉంది. ఇంటింటి ప్రచారంలోని రమాకుమారి మహిళలు, పెద్దలకు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల కరపత్రాలను ఆమె పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గెలుపును ఓర్వలేక చంద్రబాబు అండ్ కో తప్పుడు వీడియోలు రిలీజ్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెప్తారని అన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ కి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఆనంద్ గెలిస్తే, ఇక్కడ పిలిస్తే అని ఉంది సార్, రిపీట్, ఆనంద్ గెలిస్తే మీ వార్డు సమస్యలన్నీ కూడా త్వరగా పూర్తి చేశారని, ఆనంద్ మాట ఇస్తే అమలు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలోని 61వ అధ్యక్షులు కేబుల్ వాసు, వైసీపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, వైసీపీ యూత్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనంద్ గారికి, ఝాన్సీ గారికి ఇద్దరికి కలిపి ఫ్యాన్ గుర్తు మీద బట్టనే నొక్కాలి. ఓకేనా? ఆనంద్ గారికి అలాగే ఝాన్సీ గారికి కూడా ఒక అవకాశం ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఒక అవకాశం ఆనంద్ గారికి, ఝాన్సీ గారికి మంచి వ్యక్తులు, అలాగే ఆనంద్ చేసిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోలేదని అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలోని పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తున్న పరిస్థితి కూడా లేదన్నారు. ఈ పరిస్థితులు మారాలంటే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావాలని కోరారు. అరకు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో సైతం అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. తనతో పాటుగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా సైతం గెలిపించుకోవాలని కోరారు. మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా కూడా ఈరోజు కేవలం రాష్ట్ర ప్రభుత్వం
ఏదైతే చిత్తశుద్ధి లేకపోవడం వలన ఇప్పుడు జల్ జీవన్ మిషన్ అయితేనే, ఆవాస్ యోజనలో ఇళ్ళు అయితేనే, ఇప్పుడు వరకు చూస్తే మనకి ఇక్కడ డెవలప్మెంట్కి నరేగా ఫండ్స్ అయితేనే, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనల ద్వారా చేసింది అయితేనే, ఇక నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకోటి కూడా చెప్పాను, ఈ జిల్లా అయితే ఏర్పడింది కానీ ఈ జిల్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా జరగలేదని చెప్పడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ అవి చూసి కూడా అడిగారు, పాత బిల్డింగ్స్ చేశారా అసలు ఏంటంటే నేను చెప్పడం జరిగింది. వాటి బిల్డింగ్స్ పరిస్థితి ఎట్లా ఉందో కూడా చూశారు. ఈ మున్సిపాలిటీ అన్న పేరుకే మున్సిపాలిటీ కానీ ఇక్కడ నిధులు లేని పరిస్థితి చెప్పాను. ఇక్కడ నీళ్ల కోసం జనాలు పడుతున్న కష్టాల గురించి నేను వివరించడం జరిగింది. దారి పొడుగున ఆయన మన్యం జిల్లా గురించి తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఇక్కడ కష్టాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వచ్చే మంచినీరు, రంగు నీరు వస్తుంది తాగడానికి కూడా, జనాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మంచినీటికి అని చెప్పడం జరిగింది. నేను మొత్తం ఇక్కడున్న సమస్యలన్నీ కూడా వివరించాను. ఒక రకంగా ఇంకా పార్లమెంట్లో అడుగు పెట్టక ముందే మంత్రివర్యులు ఇక్కడ రావడం వలన, అది కూడా రూరల్ డెవలప్మెంట్లో ఆయన మినిస్ట్రీగా ఉన్నారు కాబట్టి ఆయనకి మన సమస్యలన్నీ ఫస్టే చెప్పడం కూడా జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ప్రధానమంత్రి గారికి చాలా దగ్గరగా ఉంటారు ఆయన. అండ్ రెండోది ఏంటంటే ఆయన 7 సార్లు ఎంపీగా చేశారు అండ్ 4 సార్లు మంత్రివర్యులుగా చేశారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా చేశారు, అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చేశారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన మంత్రివర్యులుగా ఉన్నారు, అప్పుడు కూడా ఇంటరాక్ట్ అయ్యాము చాలాసార్లు. సో చాలా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారంటే 6 సార్లు ఎన్నుకోబడ్డారంటేనే మనకు అర్థమవుతుంది ప్రజల్లో ఆదరణ ఎలా ఉన్నదన్నది. ఈరోజు మనం చూస్తే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మన రాష్ట్రం మొండెం లేని తల్లేని మొండెంలాగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న మరొకసారి అంటే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అని చెప్పి మనకందరికీ తెలిసిన విషయం. అది మరి చెప్పాల్సిందేమీ లేదు, అప్పులు కుప్పగా మారింది. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలో ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి అంతకన్నా లేదు. సంక్షేమం అనే పేరుతో ఆయన చెప్పుకుంటున్నాయి అన్నీ కూడా బోటకం అని చెప్పి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సో ఏంటంటే ఒక్కసారి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అసలు రంగు బయటపడుతున్నట్టు చాలా విషయాల్లో రంగులు బయటపడుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి నేను ఒక్కటైతే ఈ రోజుతోటి నేను ఆల్మోస్ట్ నామినేషన్ వేయకముందు 7 కాన్స్టిట్యున్సీస్లో ర్యాలీస్ చేయడం జరిగింది. అసెంబ్లీ సెగ్మెంట్స్లో అన్ని చోట్ల కూడా ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉంది. అండ్ 3 పార్టీల నేతలు, జనసేన అలాగే టీడీపీ నేతలు అందరూ కూడా నాకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు కలిసి అంటే ఎలాగైనా సరే ఈ రావణాసుని మనం ఎట్టి పరిస్థితుల్లో రావణాసురు వధ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రజలు కూడా సంకల్పించుకున్నారు. ఈరోజు మనం చూస్తుంటే ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే మేము వెళ్ళి ప్రజలకి ఇక్కడ ఏం అన్యాయం చెప్పింది అన్న పరిస్థితిలో లేము, ఎందుకంటే వాళ్ళే మనకు వచ్చి చెప్తున్న పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే పరిస్థితి, ప్రజలే తిరగబడుతున్నారు ఈరోజు. ఎందుకంటే ఇన్నాళ్ళు కొంచెం భయపడ్డారు, ఏమన్నా కేసులు పెడతారు, ఎందుకంటే చాలా కేసులు పెట్టారు, చాలా రకాలైన దుర్మార్గపు చర్యలు చేపట్టడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నాం సీఎం జగన్. జనసేన అధినేత పవన్ కు కిచ్చి పరాకాష్ఠకు చేరుకుంటోంది వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ. ప్రజాదరణ చూసి ఓర్వలేకనే సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు, ఎన్నికల ప్రచారంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.